మనం మౌనము, ధ్యానము రెండోది ఏంటంటే ఉపవాసం. ఈ మూడుతో ఉండడం వల్ల ఆ వచ్చే ఎనర్జీ తీసుకోగలం. ఏంటి మాట్లాడుతున్నారు? రేపు నేను ఉందామనుకుంటున్నాను. ఏంటండి? రేపు నేను మౌనంలో ఉందామని రెడీ అవుతున్నా. ఉండండి ఉండండి. మౌనం వల్ల మన ఉపవాసం వల్ల ఎక్కువ కాస్మిక్ ఎనర్జీని బాడీ తీసుకుంటుంది అన్నమాట. మరి పౌర్ణమి అప్పుడు వచ్చే ఎనర్జీ మామూలు కంటే కూడా చాలా ఎక్కువ 10 టైమ్స్ ఎక్కువగా ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ టైంలో మనం దాన్ని ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. తీసుకోవడానికి ధ్యానము, మౌనము, ఉపవాసం ఈ మూడు పౌర్ణమికి. మరి ఇంకా వీలైతే ఏంటంటే నేచర్లో ఉండగలిగితే ఆ టైంలో నైట్, పర్టికులర్గా నైట్, పౌర్ణమి నైట్ మన 4 గోడల మధ్యలో కాకుండా ఎక్కువగా నేచర్లో గడపగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. మేము ఒక ఇంచుమించు ఒక 10 years బ్యాక్ ప్రతి పౌర్ణమికి మేము కొంతమంది ఫ్రెండ్స్, మెడిటేటర్స్ ఫ్రెండ్స్ కలిపి గోదావరి దగ్గరికి ఒడ్డుకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. రాత్రి అంతా అక్కడే ఉండి మళ్ళీ పొద్దున్న వచ్చేవాళ్ళం. సో అప్పుడు ఏంటంటే ఒక పక్కన నది, ఒక పక్కన వెన్నెల, ఒక పక్కన అక్కడ ఉన్న ప్రకృతి, చెట్లు, అదంతా అంటే పూర్తిగా నేచర్లో గడిపితే ఆ ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ముఖ్యంగా పౌర్ణమికి. ఒకసారి మా పెద్ద అబ్బాయికి ఏంటంటే ఒక 10 years బ్యాక్ అనుకుంటా, 10 years బ్యాక్ వాడికి ఆటో రైటింగ్ కనెక్ట్ అయింది. ఆటో రైటింగ్ కనెక్ట్ అయినప్పుడు కంటిన్యూస్గా 3 months 3 masters ఎవరంటే ఆంజనేయ స్వామి, విశ్వామిత్ర మహర్షి, జీసస్, వీళ్ళ ముగ్గురు కూడా ప్రతిరోజు రాత్రి 2 to 5 3 hours అన్నమాట. ఒక్కొక్క గంట ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్పేవారు. అదంతా ఆటో రైటింగ్ కదా, ఎవరి బుక్ వాడదే ఉండేది. కళ్ళు మూసుకునే ఉంటాము, కళ్ళు తెరిచి మనం ఉండదు, మన హ్యాండ్ రాస్తూ వెళ్ళిపోతుంది అనమాట. అసలు మన కంట్రోల్ కూడా ఉండదు. అప్పుడు ఏంటంటే మనకి కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు టైం కూడా తెలియదు కదా. కరెక్ట్గా 2 to 3 ఆంజనేయ స్వామి వచ్చేవారు, 3 to 4 విశ్వామిత్ర మహర్షి వచ్చేవారు, 4 to 5 జీసస్ వచ్చేవారు. వచ్చినప్పుడు ఏంటంటే 4 అవ్వంగానే 2 to 3 అవ్వంగానే ఆయన వెళ్ళిపోయేవారు. ముగ్గురికి 3 books విడివిడిగా పెట్టించారనమాట. పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ 3 అవ్వంగానే విశ్వామిత్ర మహర్షి రాగానే నా పుస్తకం తీ అని వచ్చేసేవారు అనమాట. ఖచ్చితంగా టైం చూస్తే అంత కరెక్ట్గా టైం ఉండేది. మనం కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు మనం ఫాలో టైం చూసి మనం అవ్వకపోయినా అంత బాగా ఫాలో. ఇంతకీ ఎందుకు చెప్తానంటే అందులో ఒకసారి ఆ మెసేజెస్లో నారద మహర్షి చెప్పారనమాట. పౌర్ణమికి, ముఖ్యంగా పౌర్ణమికి భూమి మీద ప్రసరించే ఆ విశ్వశక్తి కోసమని పౌర్ణమి రోజుల్లో ఎంతో మంది మాస్టర్స్ కూడా, నారదుడితో సహా ఎంతో మంది మాస్టర్స్ పనిగట్టుకుని భూమి మీదకి వస్తారు. వాళ్ళు ఆ ఎనర్జీని ఇక్కడ తీసుకోవటం కోసం అక్కడ వాళ్ళందరూ కూడా భూమి మీదకి వస్తారు. అలాగే పౌర్ణమి రోజుల్లో ఆయన చెప్పారనమాట, సంగీతం, నారదుడు వీళ్ళందరూ సంగీతానికి బాగా స్పెషలిస్ట్ కదా. సో అప్పుడు ఆయన అన్నారు, పౌర్ణమి రోజుల్లో నేను శివుడితో కలిసి కొత్త కొత్త రాగాలన్నీ కూడా మేము క్రియేట్ చేస్తూ ఉంటామని. సో ఏంటంటే పౌర్ణమి అనేది మన మనసుని 16 కళలతో చంద్రుడు ఎలా అయితే ఉంటాడో అట్లాగే ఆయన మనసు మీద ప్రభావితం చేస్తాడు. కాబట్టి మనసు కూడా అన్ని కళలతో చాలా ఉప్పొంగుతూ, చాలా హ్యాపీగా, చాలా క్రియేటివ్గా ఉంటుందన్నమాట. మనం గమనించగలిగితే. సో అప్పుడు ఏంటంటే చాలా క్రియేటివ్ థాట్స్ వస్తాయి. ఎవరెవరికి పెయింటింగ్స్ వేసే వాళ్ళకి కానీ, మ్యూజిషియన్స్కి కొత్త కొత్త రాగాలు స్ట్రైక్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త ట్యూన్స్ చేయగలుగుతారు. అలాగే డ్యాన్స్ కంపోజ్ చేసేవాళ్ళు కానీ, ఇట్లా క్రియేటివ్ ఆర్టిస్టులు ఎవరైనా కానీ వాళ్ళలో క్రియేటివ్ స్కిల్స్ చాలా హైగా ఉంటాయి పౌర్ణమి అప్పుడు. అదే అట్లానే ఏంటంటే మన మనసు కూడా చాలా ఆ ఎనర్జీని పట్టుకోవాలి అంటే ఏంటంటే
ఒక సెలబ్రేషన్ మోడ్ లో ఉండగలగాలి. మనం ఏంటంటే ఒక సెలబ్రేషన్ పౌర్ణమి అంటే శాంతి గారు. ఓకే ఓకే అండి. శాంతి గారు ఇక్కడే మా పక్కన ఉంటారు మా ఫ్లాట్ లో. అయితే పౌర్ణమి రోజుల్లో మన మన మనసు అంతా కూడా ఉత్సాహంతో చాలా సంతోషంగా ఉప్పొంగుతుంది. అంటే ఎలా అయితే సముద్రము పౌర్ణమి రోజుల్లో సముద్రం ఎలా అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, ముందుకు వస్తూ ఉంటుంది అంటారు కదా, అట్లాగే మనసు కూడా అలాగే ఉంటుందని. అది ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఆ ఎనర్జీని చక్కగా రిసీవ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళల్లో ఈ క్రియేటివ్ స్కిల్స్ పెరగడము, మనసు చాలా ఉత్సాహంగా ఉండడము, కొత్త కొత్తవన్నీ క్రియేట్ చేయగలగడము, చాలా బాగా నేచర్తో సెలబ్రేట్ చేసుకోగలగడము, ఇవన్నీ మామూలుగా ధ్యానం ఉన్న వాళ్ళకి వస్తాయి. అలా అంటే మానసికంగా కూడా చాలా హెల్దీగా ఉన్న వాళ్ళకి వస్తాయి. అదే మానసికంగా వీక్గా ఉన్న వాళ్ళకి కూడా పౌర్ణమి ఏం చేస్తుందంటే మనసు బలహీనపడడం, అంటే మానసిక ఉద్రేకం పెరగడం, అది అటుపక్క వాళ్ళకి జరుగుతుంది. సో మనకు అది అనవసరం, కానీ మనం ఎట్లనో ధ్యానం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలన్నీ మనం బాగానే ఉంటాం. జయశ్రీ గారు వచ్చారు, ఉంచుకుంటాం కాబట్టి కాబట్టి మనం ఏంటంటే పర్టికులర్గా పౌర్ణమిని మనం నేచర్లో ఉండడానికి, మౌనంతో ఉండడానికి, సాధ్యమైనంత లిక్విడ్ డైట్తో ఉంటూ ధ్యానం కూడా ఏంటంటే కళ్ళు మూసుకొని కూర్చుని ధ్యానం కాకుండా నేచర్ని మనం వీలైనంత వరకు చంద్రుడిని చూస్తూ కళ్ళు తెరిచి థాట్లెస్ స్టేజ్లో ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. చాలా మామూలుగా ధ్యానం కళ్ళు మూసుకొని చేసిన ధ్యానం కంటే కూడా కళ్ళు తెరిచి నేచర్లో ఉన్న ఆ చంద్రుడిని, నేచర్ని చూస్తూ థాట్లెస్ స్టేట్లో ఉండడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. కళ్ళు మూసుకుని ఆలోచన రహిత స్థితికి శ్వాసను గమనిస్తున్నాం, కానీ కళ్ళు తెరిచి ఆలోచనలు లేకుండా అక్కడ ఉన్న ఎనర్జీని మనం అందుకుంటూ రిసీవ్ చేసుకుంటూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండడానికి ప్రాక్టీస్ చేస్తే ఇంకా అంతకంటే అది ఆ సెలబ్రేషన్ లేదా ఆ ఎంజాయ్మెంట్ తెలిసిన వాళ్ళకి ఇంక బయట ఏవి అక్కర్లేదండి. ఏ అలవాట్లున్నా పోతాయి, అంత బాగుంటుంది ఒక్కసారి ఎంజాయ్ చేస్తే మాత్రం. చాలా పౌర్ణములు మేము దాదాపు ఎన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించుగా 2 సంవత్సరాల పాటు ప్రతి పౌర్ణమికి వెళ్ళిపోయేవాళ్ళం పిల్లల్ని తీసుకొని. ఇంకెవరు ఉంటే అందరం కలిపి వెళ్ళిపోయి అక్కడ గడిపేవాళ్ళం. చిన్న డౌట్ మేడం, అడగచ్చండి మేడం? పూర్వం చిన్నప్పుడు దేవతల ఒంటి మీదకి వచ్చారు చెప్పటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అది చిన్నప్పుడు మనం మా నానమ్మలో వాళ్ళు అక్కడ తీసుకెళ్లి వీరభద్ర స్వామి వచ్చారు ఒంటి మీదకి, నాగమ్మ తల్లి వచ్చింది, అదంతా మాట్లాడుకుందాము. ఇప్పుడు ఇవాళ రేపు వద్దు, ఎల్లుండి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంత పౌర్ణమి ఎనర్జీస్ లో దాని గురించి మాట్లాడుకోవడం అందుకు ఎల్లుండి ఎల్లుండి మాట్లాడుకున్నాక మీకే అర్థం అవుతుంది ఇవాళ రేపు ఎందుకు అర్థంగా. ఓకే, అంటే మనం ఇంకా ఉత్సాహంగా ఇంకా ఎనర్జెటిక్ గా ఫీల్ అయ్యేది చెప్పుకోవాలి, కానీ ఇలాంటి టైంలో అది ఎల్లుండి మాట్లాడు. తప్పకుండా ఎల్లుండి మీకు దాని గురించి మాట్లాడు, సరేనా? సో మాకెప్పుడు వస్తుంది మేడం ఆనందం? మాకెప్పుడు వస్తుందండి ఎన్నర ఆనందం? వస్తుంది రేపు డబ్బా ఎక్కువ, లేకపోతే మీరు ఆల్రెడీ నేచర్ లో ఉంటున్నారు కాబట్టి బయటకు వచ్చావు, కూర్చున్నాం. బయట ఒక కుర్చీ వేసి కూర్చుని చంద్రుడు ఎదురకుండా కూర్చుని కళ్ళు తెరిచి ఆలోచన రహిత స్థితిలో ఉంటూ ఏ ఆలోచన లేకుండా హాయిగా అలా చంద్రుడిని చూస్తూ కళ్ళు తెరిచి ధ్యానం చేయండి. ఓపెన్ ఐ మెడిటేషన్ అంటారు. శ్వాసను కూడా గమనించక్కర్లేదు, కేవలం ఆలోచన లేకుండా మీరు అలానే కళ్ళు తెరిచి చంద్రుడిని చూస్తూ ఉండాలన్నమాట. అలా ఎదుర్కొంటా ఉండదని చూస్తూ ఉండండి. అది ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే వాటర్ తాగి చేయొచ్చు మేడం ఈ ఉపవాసం?
చేయొచ్చు. వాటర్ తాగొచ్చు, ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా తాగొచ్చు, మీ ఇష్టం. లిక్విడ్స్ ఏదైనా పర్వాలేదు తీసుకోండి. ఇవాళ రేపు ఎల్లుండా మేడం? కొంచెం ఇవాళ రేపు ఎల్లుండి 3 days బాగుంది. సో ఇంకా నిన్న గురువు గురించి మనం చెప్పుకుంటున్న వాటిల్లో ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఈరోజు ఫినిష్ చేసుకున్నాం. ఎందుకు గుర్తొచ్చాం పొద్దున్న. నేను అంటే చాలా ఎక్స్పీరియన్సెస్ అసలు ఎక్కడ రాయలేదు, రాసి పెట్టలేదు. మెయిన్ ఏంటంటే ఎప్పుడు గత 25 సంవత్సరాలుగా నేను శ్రీదేవి గారు కలిపి మేమిద్దరం ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే నాకు ఏది ఎక్స్పీరియన్స్ అయినా వెంటనే మేము డిస్కస్ చేసుకోవడం, మేమిద్దరం మాట్లాడుకోవడం. ఫస్ట్ అసలు ప్రతిదీ నేను ఆవిడతో చెప్పడం, ఎందుకంటే ఆవిడ బాగా గుర్తు పెట్టుకుంటాను. ఎప్పుడో అప్పుడు రాయాల్సి వచ్చినప్పుడు ఆవిడే నాకు ఇప్పుడు డిక్షనరీ అనమాట, అన్ని బయటికి లాగడం గుర్తుండవు. అందుకని ఎక్కువ మ్యాక్సిమం ఆవిడికి చాలా చెప్పాను, మొత్తం అన్ని ఆవిడకే చెప్తాను. బహుశా ఆవిడకి చాలా గుర్తుండే ఉండాలి. నాకైతే చాలా వరకు గుర్తు ఉన్నవే బయటకు వస్తున్నాయి, గుర్తులేనివి ఇంకా చెప్పలేను. సో అట్లా ఏంటంటే మరీ ముఖ్యంగా గురువులతో మన కనెక్షన్, మనకున్న అనుబంధము ఉంటున్నప్పుడు మనల్ని ఎలా డ్రైవ్ చేస్తారు అని మనం నిన్న చెప్పుకున్నాం కదా. మనం ఒక రాంగ్ వేలోకి వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళే దారి సరైనది కాదు, మళ్ళీ ఇటు రా అని చెప్పి ఎలా అయితే తీసుకొస్తారో, అట్లాగే ప్రతి క్షణం మనల్ని కంటికి రెప్పలాగా తల్లి అయినా ఒక 10 ఏళ్ళు వచ్చాక, 15 ఏళ్ళు వచ్చాక, ఒక ఏజ్ వచ్చాక వదిలేస్తారేమో కానీ తల్లిదండ్రులు. కానీ గురువు ఎప్పటికీ కూడా ఏంటంటే మనం ఎంత వయసు వచ్చినా వాళ్ళ ముందు మనం చిన్నపిల్లలమే. వయసు అక్కడ కాదు కావాల్సింది. మన అనుభవం, మన జ్ఞానము, మన సాధన ఆయన్ని దాటిన తర్వాతే ఆయన మనల్ని వదిలిపెడతాడు, అప్పుడు దాకా వదిలిపెట్టడం. దీంట్లో నేను ఒకటి చాలా ఇష్టమైన, అది కథ అవ్వచ్చు కానీ దాని గురించి చెప్పేటప్పుడు ఇక్కడ క్లాసెస్ లో చెప్తూ ఉన్నా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఏంటంటే గురువు శిష్యుడు నడిచి వెళ్తూ ఉంటే పాదాలు పడతాయి కదా, పాదముద్రలు ఉంటాయి కదా. ఇద్దరి పాదాలు 4 పాదాలు నడుస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత 2 పాదముద్రలే కనిపిస్తే శిష్యుడు గురువుని అడిగారట, మీరు సగం దూరం నుంచి మీరు నన్ను వదిలేశారు, అందుకే 1 పాదముద్రలే ఉన్నాయి, అప్పటిదాకా మన ఇద్దరివి 4 ఉన్నాయి, తర్వాత 2 ఉన్నాయి, నన్ను ఇంక వదిలేశారా అని అడిగారు. అడిగితే గురువు అన్నట్ట, పిచ్చివాడ, అక్కడి నుంచి నేను ఎత్తుకున్నాను, అందుకే 4 ఉన్నాయి అని చెప్పి. అంటే అట్లా మనల్ని ఏంటంటే అవసరమైనప్పుడు ఎత్తుకోవడం అంటే ఇంకా మనల్ని కింద పెడితే వీళ్ళు ఏమవుతారో అన్నట్టుగా తీసుకోవటం అన్నమాట. అట్లాగా చూడడం అనేది జరుగుతుంది. సో అట్లా ఏంటంటే ప్రతిదీ ఎందుకు ఇంతలా మనల్ని గురువు మన వెన్నంటి ఉంటాడు అంటే, ఒకటి వాళ్ళకి కావాల్సింది మన ఆధ్యాత్మిక సాధన, మన సోల్ డెవలప్మెంట్. అంతేగాని మనకి మనం అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి, మనకి భౌతికంగా ఏం కావాలో అనేవి చెప్పడానికి అవసరం వాళ్ళకి లేదు. ఎందుకు మనం వెన్నంటి ఉంటారు అంటే మన ఆత్మశక్తితోనే మనల్ని గుర్తుపడతామని మనం ఆత్మ సంకల్పంలో చెప్పుకున్నప్పుడు చెప్పారు కదా, మిమ్మల్ని నేను గుర్తుపట్టేది నీ అడ్రస్ తో కాదు, నీ ఆత్మశక్తితో గుర్తుపడతామని. సో అట్లా ఏంటంటే ప్రతి గురువు కూడా మన గత జన్మల సాధన, మన గత జన్మల్లో మన ఎదుగుదల, ఆత్మ ఎదుగుదల ఎంత అనేది మనకి మళ్ళీ ధ్యానంలోకి వచ్చాక కానీ మనకి గుర్తుకు రాదు. కానీ వాళ్ళకి ఏంటంటే మనల్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో, ఎస్ వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళే ఎప్పటి నుంచో అని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో, ఇంకా అప్పటి నుంచి వాళ్ళు మనల్ని పట్టకుండా వదులుకుండా ఉంటారన్నమాట. కారణం ఏంటంటే మనకంటే ముందుగానే మనల్ని వాళ్ళు గుర్తిస్తారు. మనకేంటంటే బాగా ధ్యానం చేసి అసలు మనం ఎవరో తెలుసుకుంటే మన గత జన్మలు గుర్తొస్తే అంతేగాని మనం ఎవరం అనేది, ఎక్కడ ఏం సాధన చేసాం అనేది మనం తెలియదు. కానీ మనల్ని చూసిన ఫస్ట్ మినిట్ లోనే వాళ్ళు మన సోల్ని చూస్తారు కాబట్టి గుర్తుపట్టేస్తారు. అట్లా ఏంటంటే నాకు పత్రి సార్తో పరిచయం అయిన తర్వాత ఒక సంవత్సరము ఎంతో 2 ఏళ్ళు గడిచిందేమో. అప్పటిదాకా ఏంటంటే నేను
ఆ అంటే సార్ వచ్చారు అంటే దగ్గరికి వెళ్ళడం, పక్కన నుంచోవడం, దూరంగా నుంచోవడం, ఆయన మాటలు వినేయటం, అక్కడి నుంచి వచ్చేయటమే కానీ చొరవగా దగ్గరికి వెళ్ళిపోవటం అనేది నాకు లేదన్నమాట. కారణం ఏంటంటే మనం మనం పెరిగిన వాతావరణం, ఒక డిసిప్లిన్, అంటే అందరికీ అంత దగ్గరగా ఒక గౌరవంగా నిలబడడం, ఇవే నేర్పించాయి. ఇదే అలవాటు. భౌతికంగా, శారీరకంగా మన మన అలవాటు ప్రకారం అంత గబగబా అందరి దగ్గరికి వెళ్ళిపోవడం అనేది లేదు. సో అందువల్ల నేను దూరంగా నుంచినే చూస్తూ ఉండేదాన్ని. ఆయన ఎప్పుడు మొదటి నుంచి కలిసిన ప్రతిసారి కొంచెం దూరంలో నిలబడడం, ఆయన ఏదైనా అడిగితే సమాధానం చెప్పడం, లేదంటే ఆయన చెప్పింది విని వచ్చేయడం, అలాగే జరిగేది. ఒకసారి ఏమైందంటే దగ్గర అప్పటికి నేను ధ్యానంలోకి వచ్చి 5 ఏళ్ళు ఇంచుమించుగా 4, 5 ఏళ్ళు అయిపోయింది. అంటే 2010లోనో 9లోనో జరిగింది ఇది. సరే పత్రి సార్ వచ్చారు పిరమిడ్ హౌస్ కంటే వెళ్ళాను అనమాట. నేను మా వారు వెళ్ళాము. అప్పటికి చాలా మంది వచ్చేసి ఉన్నారు. సార్ ఇంక వెళ్ళిపోతారనమాట. చాలా సేపు అయింది ఆయన వచ్చి కూడా. లాస్ట్ మినిట్ లో మేము హడావుడిగా వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ మేడం ఉన్నారు. ఆవిడ అది ఇదేంటంటే ఇంత లేటా, సార్ వెళ్ళిపోతున్నారు, రండి లోపల ఉన్నారు, తొందరగా వెళ్ళండి అన్నారు. సరే వెళ్ళాను. అప్పట్లోనే ఆయన నవ్వారు, నేను విష్ చేశాను. ఏం మేడం అన్నారు. ఓకే సార్ అన్నాం. దూరంగా నించున్నాం. ఆయన లేచి వెళ్ళిపోతున్నారు. లేచి వెళ్తూ పక్కన మనుషులు కూడా ఉన్నారు. నేను పక్కకున్నాను. నా ముందు నుంచి ఇట్లానే వెళ్ళారు. ఈయన కూడా ఉన్నారు నా పక్కన. ఇంకా చాలా మంది లైన్ గా నించున్నారు. వెళితే నా ముందు నుంచి వెళ్తున్న మనిషి ఆయన ఏమి అసలు తల తిప్పి కూడా పక్కకి చూడలేదు, వెళ్తూనే ఉన్నారు. కానీ నా లోపల నుంచి సోల్ కి ఎవరో తాడేసి లాగేస్తారు కదా, లాగినట్టు సోల్ లాగేసింది అనమాట. అది నాకు బాగా క్లియర్ గా తేడా తెలిసింది. ఏంటంటే బాడీ పరంగా ఆయన వెళ్తున్నాడు, నేను ఇక్కడే ఉన్నాను. కానీ వెళ్తున్న మనిషి సోల్ కి తాడేసి గుంజినట్టు అయిపోయింది. లోపల నుంచి ఒక్కసారి ఆ సోల్ ఆయన కేసి గుంజబడింది. బాడీ కూడా నాకు తెలియదు, నా ప్రమేయం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే నేను ఎప్పుడు మన ప్రమేయం ఉంటే మనం ఎంత దూరంలో ఉంటామో అంత దూరంలోనే ఉండడం, అంతే అలవాటు కదా. అప్పుడు ఆ లోపల ఉన్న దాన్ని లాగేటప్పటికి నేను బయట శరీరం కూడా నాకు ప్రమేయం లేకుండానే ఆయన దగ్గరికి, చాలా దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఆయన చేతి దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే వెంటనే ఇలా పట్టుకున్నారు, ఒక్క నిమిషం వెళ్ళిపోయారు అనమాట. అది జరిగిన తర్వాత ఏమైందంటే ఇంటికి వచ్చేసాను. ఏంటి ఏదో గుంజినట్టు అనిపించింది, అయినా నేను అలా ఎలా దగ్గరికి వెళ్ళిపోయానంటే అట్లాగా ఎప్పుడు వెళ్ళలేదు కదా అనిపించిన తర్వాత ఆ రోజు రాత్రి ధ్యానం కూర్చున్నప్పుడు ఇది మార్నింగ్ జరిగింది గుర్తొచ్చింది అనమాట. గుర్తొస్తే ధ్యానం చేసుకుని ఏంటి జరిగింది అసలు, ఎలాగా ఏంటి లాగారు దీన్ని లోపల నుంచి, సోల్ లాగేదేంటి, అలా ఎవరైనా గురువు ఎప్పుడైనా ఒక సోల్ని అట్లా లాగుతాడా అనేది తెలియలేదు. అప్పటిదాకా అసలు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, వినలేదు కూడా. సో అది క్వశ్చన్ చేసుకుని ధ్యానానికి కూర్చుంటే ధ్యానంలో అనమాట పత్రి సార్ కనిపిస్తూ ఆయన చెప్తున్నారు అనమాట. నువ్వు మేడం, నువ్వు గురువుకి దగ్గర అవడానికి నీకు ఇంతకాలం పట్టింది అన్నారు. ఇంతకాలం పట్టింది అంటే అదేంటి అంటే మనం ఏమనుకుంటామంటే చాలా మంది భౌతికంగా చూస్తే ఎందుకు ఈ పిచ్చోళ్ళలా వీళ్ళు ఇలాగ ఆయన మీద పడిపోతారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ అదంతా ఏంటంటే వాళ్ళ ఎనర్జీలో ఉన్నప్పుడు మనకి మన శరీరము, మన మనసు, మన బుద్ధి మొత్తం అన్ని ఆఫ్ అయిపోతాయి, జీరోకి వచ్చేస్తాయి అన్నమాట. థాట్లెస్ స్టేజ్ లో ఉంటాం మా గురువు దగ్గర. మనం అదే థాట్లెస్ స్టేజ్ లో ధ్యానంలో తెచ్చుకోవాలంటే చాలా ప్రయత్నం చేస్తాం. కానీ గురువు దగ్గర మాత్రం అసలు మనం ప్రయత్నం ఏమీ ఉండదు. అప్రయత్నంగానే మనం థాట్లెస్ స్టేజ్ లోకి, శూన్యంలోకి వెళ్ళిపోతాం. ఇదే విషయం ఒకసారి పత్రి సార్ దగ్గర కూర్చున్నప్పుడు ఒకరోజు రాత్రి 12:00 ఏం క్వశ్చన్ చెయ్యాలన్నారు. క్వశ్చన్ ఏంటి, యాదవ ప్రశ్నలన్నీ నాకు ఎక్కువగా ఉంటే అంటే సార్ మీరు వచ్చినప్పుడు క్వశ్చన్ చెయ్యి అంటారు, మీరు లేనప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈసారి సార్ వస్తే ఇవడిగాలి అవడిగాలి అని చాలా అనుకుంటాము. కానీ మీరు క్వశ్చన్ చెయ్యి అన్నప్పుడు ఉట్టప్పుడు ఎన్ని ప్రశ్నలు రెడీ చేసి పెట్టుకున్నా మీరు అడిగినప్పుడు అసలు ఒకటే గుర్తుకు రాదు ఏంటండి, నిజంగానే ఏమి గుర్తుకురావు. ఉట్టప్పుడు ఇంట్లో బోల్డ్ లిస్ట్ ఉంటుంది, ఆయన వస్తే అడిగేయాలని అనిపించేస్తుంది. తీరా మూసి ఆయన క్వశ్చన్ చెయ్యి అన్నప్పుడు మాత్రం ఒకటే గుర్తుకు రాదు.
ఎందుకు సార్ ఏమీ గుర్తుకు రాదు మీరు అడిగినా కానీ అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారనమాట. అంటే నా లోపల శూన్యం ఉంది మేడం, నేను శూన్యంగా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చేటప్పటికి మీరు శూన్య స్థితిలోకి వెళ్ళిపోతారు, అందుకే మీరు ఏం ప్రశ్నించలేరు ఇక్కడ అని. అంటే కొన్ని ప్రశ్నలు ఆయన ఎలా అడుగుతారంటే నేనైతే నా దగ్గర జరిగినవి బాగా గుర్తిస్తాను. ఏంటంటే తన లోపలిని తన నుంచి మనం ఏది నేర్చుకోవాలో ఆ కాన్సెప్ట్ బయటికి రావడం కోసం మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే మనం క్వశ్చన్ చేస్తే ఎందుకు మీ దగ్గర మాకు ఏది గుర్తుకు రాదు అని అడిగితే కానీ అసలు ఒక గురువు దగ్గర సమక్షంలోకి వెళ్ళేటప్పటికే మనం అలా ఎందుకు అయిపోతాము అనడానికి ఆయన దగ్గర ఆన్సర్ రాదు కదా. సో అటనమాట. ఏంటంటే గురువు అనేవాడు కంప్లీట్ శూన్య స్థితిలో ఉంటాడు. ఆయన ఎప్పుడు గురువు ఒక శూన్య స్థితిలో ఉండడం వల్ల మనం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే మనకి తెలియకుండానే థాట్లెస్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాం. అసలు ధ్యానము అనేది ఒక ధ్యానంలో ఆ థాట్లెస్ స్టేజ్ మనం తెచ్చుకోవాలి అంటే చాలా సాధన పడుతుంది, చాలా రోజులు కూడా పడుతుంది. చేసి 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 కష్టపడి ఆలోచనలన్నీ ఆపి శ్వాసం గమనిస్తాం. అదే గురువు సమక్షంలో కూర్చుంటే మాత్రం నో మైండ్ స్టేట్ ఈజీగా వస్తుంది అనమాట. కారణం ఏంటంటే గురువు శూన్య స్థితిలో ఉంటాడు కాబట్టి. అందుకని ఏంటంటే ఏ గురువులైనా సరే వాళ్ళు వచ్చినప్పుడు మనం వెళ్ళి మీద పడక్కర్లేదు, కానీ వాళ్ళ సమక్షంలో కాస్త దూరంలో కూర్చుంటే మనకి చాలా ఆ శూన్య స్థితి అంటే ఏంటి, ఎంత తొందరగా మనం ఆ థాట్లెస్ స్టేజ్ లోకి వెళ్ళగలము అనేది మనం అనుభూతి చెందొచ్చు. అందుకని ఏంటంటే ఏ గురువు వచ్చినా కానీ ముఖ్యంగా మన గురువు అయినా సరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఎందుకు ఉండాలి వాళ్ళ దగ్గర, అప్పటిదాకా నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు అలాగా ఆయన వచ్చినప్పుడు అలా వెళ్ళిపోవాలా ఏంటి, ఏ పిచ్చి వీళ్ళందరికీ అనుకునేదాన్ని, నేనే అనుకునేదాన్ని అందరికీ పిచ్చి ఇలాగే ఎప్పుడు పట్టి ఇంకా ఆయన అమ్మడి పట్టి తిరుగుతూనే ఉంటారా అనిపించేది. కానీ ఎందుకు తిరుగుతాము, ఎందుకు వెళ్తారు, ఎందుకు అలా అట్రాక్ట్ చేస్తాడు గురువు అనేది నాకు ఈ 2 ఎక్స్పీరియన్సెస్ తర్వాత తెలిసింది అనమాట. ఎందుకంటే ఆయన దగ్గరికి మన సోల్ గురువుతో ముడిపడితే తప్పించి మనము పూర్తిగా ఆయన మనకి ఏం చెప్తున్నాడు అన్న జ్ఞాన ప్రవాహంలోకి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక నావ వేసుకుని ఒడ్డు మీద కూర్చుంటే ప్రవాహంలో ప్రయాణం చెయ్యం కదా, నీళ్ళలోకి వెళ్తేనే దాంతో పాటు మనం ఆ ఫ్లోలో ముందుకు వెళ్తూ ఉంటాం. అట్లానే ఏంటంటే ఎప్పుడు గురువు సోల్తో ముడిపడినప్పుడే ఆ ప్రయత్నం కూడా ఆయనే చేస్తాడు అనేది, గురువే చేస్తాడు అనేది నాకు ఆ ఎక్స్పీరియన్స్ తో అర్థమైంది. సో అప్పుడు ఆ రోజు రాత్రి అడిగినప్పుడు ఆయన చెప్పారనమాట, నీకు నా దగ్గరికి రావడానికి నీకు ఇన్నాడు పట్టింది అని. అప్పటికి చాలా ఏళ్ళనేది ఎప్పుడు వస్తున్నా వెళ్తూనే ఉన్నాం, దూరంగానే ఉంటున్నాం. కానీ సోల్ లాగేటప్పటికి అప్పుడు కదా తెలిసింది సోల్తో గురువు సోల్తో కనెక్ట్ అవ్వాలి అనేది. సో అది జరిగింది అనమాట. అది జరిగిన తర్వాత వైజాగ్ సింహాచలం ధ్యాన చక్రానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు మాకు ఇంట్లో ఎవరికి కుదరకపోయినా నేను మాత్రం ప్రతి ధ్యాన చక్రానికి ఇంచుమించు బెంగళూరు ధ్యాన మహాచక్రం, షిరిడి ధ్యాన మహాచక్రం నుంచి ఎన్ని రోజులు కుదిరితే 2 రోజులైనా 3 రోజులైనా 1 రోజైనా వెళ్ళి వచ్చేస్తాను. అట్లాంటిది షిరిడి వైజాగ్ ధ్యాన మహాచక్రానికి నేను ఒకదాన్నే వచ్చాను. మా కజిన్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పొద్దున్నే 4 గంటలకి అన్నయ్య దింపేవారు గ్రౌండ్ లో, అక్కడికి వెళ్ళి ధ్యానం రాత్రి దాకా ఉండి మళ్ళీ రాత్రికి ఇంటికి వచ్చేసేదాన్ని. అప్పుడు ఏమైందంటే వెళ్ళాను ఫస్ట్ డే. వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ఫ్లూట్ తో ధ్యానం అవుతుంది, ఒక 3 hours ధ్యానం అయిపోయింది. ధ్యానం అయిన తర్వాత అసలు స్టేజ్ మీద ఉన్న పత్రిసారు నేను తప్పించి చుట్టూతా ఇంకా జనం కనిపించట్లేదు, ఎవరు కనిపించట్లేదు అన్నమాట. ఈ ప్రపంచం అంతా ఇంకేది లేదు, అసలు అక్కడ ప్రపంచం లేదు, ఎవరు లేదు, ఉన్నది మేమిద్దరమే. అదేంటంటే నాకు అనిపిస్తుంది ఇంక ఈ క్షణం ఇక్కడతో నా ఫిజికల్ లైఫ్ అయిపోయింది, ఇంటి దగ్గర నుంచి వచ్చిన నా లైఫ్ అసలు లేదు అనిపించింది. ఇంకేంటంటే ఇంక ఇక్కడి నుంచి ఇలాగే ఈయనతో వెళ్ళిపోవాలి, తన వెనకాల ఇంకెక్కడికంటే అక్కడికి, అక్కడి నుంచి అట్నుంచే వెళ్ళిపోవాలి అంటే ఇంకా ఆ క్షణం ఎట్లాంటిదంటే అది ఎక్స్పీరియన్స్ అయితేనే కొన్ని బాగా అర్థమవుతాయండి, మాటలతో చెప్పడం చాలా తక్కువ. ఎందుకు ఒక గురువుతో ఎలా వెళ్ళిపోగలుగుతారు, ఎందుకు అంగుళిమాలుడు బుద్ధుడు ఎదురుకుండా రాగానే బుద్ధుడు ఏం చెప్పలేదు ఆయనకి, నువ్వు కళ్ళు మూసుకో, శ్వాసం గమనించు, నీ రాక్షసత్వాన్ని వదిలిపెట్టు, వచ్చిపోయే వాళ్ళందరినీ తినకు అని ఆయన ఏం చెప్పలేదు.
ఆయన ఎదురుకుండా వచ్చాడు. ఆ దారిలో వెళ్ళే ప్రతి వాళ్ళని చంపడము, వాళ్ళ వాళ్ళ ఈ బొటన వేలు కట్ చేయడము, దండగుచ్చి మెడలో వేసుకోవడం. అంగుళిమాలుడు చేసిన పని అదే కదా. అట్లాగే ఎప్పట్లాగానే ఆ దారిలో అరణ్యంలో ఆ దారి గుండా ఎవరు వెళ్తున్నా బుద్ధుడు వెళ్తున్నాడు. సో ఎవరో వస్తున్నారని ఆయన చెట్టు మించి దూకి దిగి ఆయన ఎదురుకుండా వచ్చాడు. వచ్చి రాగానే ఆయన చూసిన నెక్స్ట్ మినిట్ తను మారిపోయాడు వెంటనే. అంతేగాని ఈయన చెప్పలేదు, ఆయన ఏం వినలేదు. అంటే గురువు సమక్షం ఎలా ఉంటుంది అంటే అక్కడ ఏమీ ఉండదు, ఆయన ఏం చెప్పరు. మనమేమి అక్కడ ఏం మాటలు ఉండవు. కానీ ఆ ప్రసరణ, ఆ జ్ఞానం ప్రసారము, ఆ శక్తి ప్రసారము ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. అంటే గురువుకున్న శక్తి అలాంటిది. వెంటనే అంత రాక్షసుడు కూడా, అంతమందిని చంపిన వాడు టక్కన మారిపోయాడు కదా ఎదురుకుండా రాగానే. అట్లానే ఆ సిచ్యువేషన్ నేను ఆ రోజు అనుభవపూర్వకంగా చూశాను అనమాట. ఎంతసేపు అందులో ఉండిపోయానంటే ఇంకా అసలు అదే పనిగా కూర్చున్నాను. నాకు అన్ని వేల మంది ఎవరు కనిపించట్లేదు, ఒకటే ఏడుపు వచ్చేస్తుంది. ఏదంటే ఇంకా పరిగెత్తుకుని స్టేజ్ మీదకి వెళ్ళిపోవాలి, లేదంటే అక్కడ జనం కాదు ఏం కాదు, ఇంకా అక్కడి నుంచి ఆయన వెనకాల ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలి, ఇంకా ఇంటికి వెనక్కి వెళ్ళకూడదు అనిపించేసింది అన్నమాట. సో అట్లాగేంటంటే వాళ్ళు మనల్ని తన ప్రవాహంలో కలుపుకుంటారు. గురువు ఎప్పుడు కూడా మన ప్రాపంచిక జీవితము అన్న మన జీవితం అనే నది, ప్రాపంచిక జీవితం అనే నది ప్రవహిస్తున్న దారిని మళ్ళించి తీసుకొచ్చి తనలో కలుపుకునే సముద్రం లాంటి వాడు అన్నమాట గురువు అనేవాడు. సో అదొక ఎక్స్పీరియన్స్ తో నేను అప్పుడు బాగా తెలిసింది అనమాట. ఎందుకంటే మనసు లేని స్థితి అని ఎంత చెప్పుకున్నా, ఇంట్లో కూర్చుని మనం ఎంత సాధన చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసిన సాధన ఒక ఎత్తు అయితే, గురువు మనల్ని సెలెక్ట్ చేసుకుంటే, లేదంటే మనము గురువుని కనిపెట్టగలిగితే అప్పటి నుంచి జరిగే సాధన యమ స్పీడ్ గా ఉంటుంది అనమాట. సాధన అంటే డెవలప్మెంట్. మనకు కావాల్సిన సోల్ డెవలప్మెంటే కదా. మనం ఏం కోరుకుంటున్నాం ఇక్కడ? మన ఆత్మపరమైన ఎదుగుదల కోసమే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లోవే ఈ పనులన్నీ కూడా. సో అవన్నీ ఏంటంటే గురువు లేని విద్య గుడ్డి విద్య, ఖచ్చితంగా గుడ్డి విద్య. ఆయన ఎంత నీ శాసని గురువు అని ఎవరు చెప్పినా కానీ నువ్వు ఏదో ఒక రోజుకి అన్నాళ్ళు చేసిన సాధన, ఆ సాధన వల్ల వచ్చిన డెవలప్మెంట్ ఒక ఎత్తు అయితే, గురువుని చేరుకున్నాక వచ్చే సాధన, దాని వల్ల వచ్చే డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట. మామూలుగా కంటే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఎలా ఉంటే ఒక పిల్లాడు తల్లి చేయి పట్టుకొని ఏ మార్కెట్ లోకి వెళ్ళి అక్కడ తప్పిపోయాడు అనుకోండి, తిరిగి మళ్ళీ ఆ తప్పిపోయిన పిల్లాడు ఇటు తల్లి ఏడుస్తుంది, అటు పిల్లాడు ఏడుస్తాడు, ఇద్దరిని కలుసుకునే వరకు అది ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆ బెంగ అలానే ఉంటుంది. ఆ తప్పిపోయిన వాడు తిరిగి ఎప్పుడో అయితే తల్లి ఒడిలోకి చేరుకుంటాడో అప్పుడు ఆ క్షణం ఆ తల్లి ఎలా ఫీల్ అవుతుంది, ఆ పిల్లాడు ఎలా ఫీల్ అవుతాడో సేమ్ ఇట్లానే ఫీల్ అవుతాం ఇక్కడ కూడా. ఏంటంటే ఎప్పుడైతే గురువు మనల్ని తన దగ్గరికి చేర్చుకున్నాడో అప్పుడు, అందుకే నీ హృదయం స్పందించిన హృదయము ఆ సోల్ తర్వాత లాగబడినప్పుడు, మనం వాళ్ళ దగ్గరికి చేరుకోగలిగినప్పుడు, ఇవన్నీ భౌతికంగా కనిపించకపోవచ్చు, బయటికి చూడటానికి ఏం సీన్స్ లా కనిపించవు, మన లోపల మనకు తెలుస్తుంది కదా. ఆ తెలియటంలో అప్పుడు మనకి అసలు ఎంత ఆనందం అంటే, ధ్యానం బాగా కుదిరి సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు కలిగిన ఆనందం కంటే కూడా, అఫ్ కోర్స్ అది కూడా చాలా బ్రహ్మానందమే. అంత గొప్ప బ్రహ్మానందాన్ని మళ్ళీ మన సాధనతో కంటే కూడా 10 రెట్లు చాలా ఫాస్ట్ గా, చాలా తొందరగా, చాలా బాగా ఇవ్వగలిగేది గురువు సమక్షమే. ఎందుకంటే మన ప్రయత్నం లేకుండా నో మైండ్ స్టేట్ కి ఈజీగా గురువు సమక్షంలో వెళ్ళిపోతాం కాబట్టి. ఎట్లా అంటే ఒక గుళ్ళోకి వెళ్ళేటప్పుడు బయట మన మానసిక పరిస్థితి ఒకలా ఉంటుంది, కానీ మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నా ఏమున్నా చెప్పులు ఇప్పి కాళ్ళు కడుక్కున్న దగ్గరే మనం మిగతా ఆలోచనలన్నీ వదిలేసి గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటాం. కాసేపైనా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడైతే ఏంటంటే మన ప్రయత్నం అసలు ఉండదు. అక్కడ వాతావరణమే చెప్పారు కదా, సార్ చెప్పింది అదే. నా లోపల ఏమీ ఉండదు, నేను శూన్యంలో ఉంటాను కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ శూన్యం స్థితిలోకి వెళ్ళిపోతారు. అందుకనే మీరేం మాట్లాడలేరు.
సో అది నాకు బాగా అర్థమైంది. ఎందుకు గురువు సమక్షంలో ఉండాలి? అసలు ఎందుకు వెళ్ళాలి? అప్పటి వరకు ఆ ప్రశ్న నేనే అనుకున్నాను. ఎవడన్నా అడిగినా కూడా అస్తమానం ఆయన వచ్చినప్పుడల్లా ఆయన వెనకాల పడి తిరగడం తప్పించి అందరికీ పని పట్టలేదు. కొంపలో వదిలేసి తిరుగుతా ఉంటాను ఆడమ్మగా నేనే అందరినీ అనుకునేది. సో అదన్నమాట కారణం. ఎందుకు మనం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి అనడానికి అదొక కారణం. అదొక అదొక ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఏంటంటే ఇంకా మనకి మన మన లోపల మన పరిస్థితి ఏంటి అనేది మనకంటే ముందుగా గ్రహించగలిగేవాడు గురువు. ఎట్లా అంటే పిల్లలకి ఏడుస్తున్నారనుకోండి, చంటి పిల్లలు మాట్లాడటం తెలీదు. మిగతా మిగతా తండ్రి గాని, తాత గాని, అమ్మమ్మ గాని, నాయనమ్మ గాని, అత్తలు గాని వీళ్ళందరూ వాడు ఎందుకు ఏడుస్తున్నాడో అని తలో ప్రయత్నం చేస్తారు. ఏదైనా కుట్టిందో, లేకపోతే ఏదైనా కావాలో, లేకపోతే ఏదైనా ఎందుకో ఏం జరిగిందా అని ఏడుస్తారు. కానీ ఒక తల్లి మాత్రమే ఆకలేసి ఏడుస్తున్నాడని గ్రహిస్తుంది. ఆ స్పెషాలిటీ తల్లిదే. తల్లికి మాత్రమే తెలుస్తుంది పిల్లాడు ఆకలికి ఏడుస్తున్నాడు అని. మిగతా వాళ్ళందరూ పాపం వేరే వేరే కారణాలు అనుకుంటారు కానీ అది వెంటనే తెలియదు. అట్లాగే ఏంటంటే మన స్థాయి, మన ఎదుగుదల ఎక్కడుంది, మనం మనం ఎట్లాగా సాధన చేసుకుంటూ గత జన్మలో చేసుకుంటూ వచ్చాము. ఇవాళ ఇప్పుడు మనకి ఏ కొంచెం చిన్న ఊతమిస్తే ఒక్కసారి గురువు అనేవాడు చేపట్టుకుంటే వీళ్ళని ఎంత దాకా వీళ్ళు వచ్చేస్తారు అనేది ముందుగానే వాళ్ళు గురువు గ్రహించేస్తారనమాట. సో ఆ గ్రహించినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా మనకు ఆ హస్తం వాళ్ళ చెయ్యి అందివ్వంగానే మనం పైకి, ఇప్పుడు ఎవడైనా కింద పడిపోయిన వాడిని చేయి పట్టుకొని మనం పైకి లాగితే పైకి వచ్చేట్లా, అట్లనే ఇక్కడ కూడా మనం ఏంటంటే ఆత్మపరమైన ఎదుగుదల అనేది గురువు చెయ్యి అందుకున్నప్పుడే జరుగుతుంది. బాగా అంతకు ముందు కంటే బాగా ఎంత చేసుకున్నా సరే గురువు అనేవాడు జీవితంలో ఇద్దరు గురువులు, యాస్ట్రల్ గురువు, ఫిజికల్ గురువు ఇద్దరు యొక్క అవసరము కొంత వయసు వచ్చే వరకు తల్లి అవసరము, తండ్రి అవసరము ఇద్దరికి పిల్లలకి ఉంటుంది. ఒకళ్ళది ఉంది ఒకళ్ళది లేదు అనడానికి ఉండదు కదా. కొంతకాలం తల్లి అవసరం పెరిగే వరకు, ఆహారం మీద ఆధారపడే వరకు, పెరిగే వరకు. ఆ తర్వాత తండ్రి అవసరం, తర్వాత అవసరాలన్నీ తండ్రి చూస్తాడు. అలాగే ఇద్దరు ఎంత ఇంపార్టెంటో తల్లిదండ్రులు పిల్లలకి, అలాగే గురువు, యాస్ట్రల్ గురువు, ఫిజికల్ గురువు ఇద్దరు అవసరం కూడా ఒక ఆత్మజ్ఞానికి చాలా 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 ఉంటుందన్నమాట. సో అది ఎప్పటి వరకు అంటే వాళ్ళని దాటి మనం వాళ్ళంతటి వాళ్ళు చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఆటోమేటిక్ గా మనల్ని వదిలేస్తారు అక్కడ. ఇంకా అసలు గురువుకి ఎందుకంటే మోహం ఏం ఉండదు కదా. అమ్మో వీళ్ళు నా పిల్లలు, నా శిష్యులు, నేను వదిలేయడం అన్న మోహం ఆయనకు ఉండదు కాబట్టి ఆటోమేటిక్ గా వదిలేస్తారు. సో అట్లాగే ఇంకొకసారి ఏంటంటే పత్రి సార్తో కారులో ఆయనతో వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చిన తర్వాత నాతో ప్రయాణం ఎలా ఉంది అని అడిగారు. ఎలా ఉంది అని అడిగితే అప్పుడు ఏమో సార్ అంత జర్నీ అదే ఉట్టప్పుడు జర్నీ అంటే బోర్ కొట్టేసి వెనకాల పడుకొని నిద్రపోయి కారులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా నిద్రపోవడము, లేదంటే అబ్బా ఇంతసేపా ఇంకా ప్రయాణం అవ్వలేదా అనిపించేలాగా ఉంటుంది. కానీ ఎందుకు టైం తెలియలేదు సార్, అసలు ఎన్ని గంటలు ప్రయాణం చేసినా టైం తెలియలేదు అని అంటే సార్ ఏం చెప్పారంటే నాతో ఉంటే, అంటే అక్కడ నాతో అంటే గురువుతో అనేది మనం అర్థం చేసుకోవాలి. నాతో అంటే పత్రి సారే అవ్వకపోవచ్చు, ఏ గురువు అయినా సరే. ఆయన చెప్పిన ఉద్దేశం నాతో ఉంటే కాలము నా దగ్గర ఉన్నంతసేపు నాతో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ కాలమాన పరిస్థితులకు అతీతమైన స్థితిలో ప్రయాణం చేస్తారు మీరు అని చెప్పారు. అంటే అక్కడ టైం తెలీదు. ఏదో హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి రావడానికి మామూలుగా 4 hours పెట్టినా టైం అంతా పడుతుంది. కానీ ఇట్లా ఇదేంటి అరగంటలో వచ్చేసామేమో అనిపించేస్తుంది అనమాట. అదేంటి సార్ అలా ఎలాగా అంటే అప్పుడు అన్నారనమాట, నాతో ట్రావెల్ చేసేటప్పుడు మీకు కాలమాన పరిస్థితులకు అతీతమైన స్థితిలో ఉంటారు. అంటే మనము అసలు కాలమే లేని స్టేట్ లోకి తీసుకెళ్ళగలిగేవాడు గురువు. అక్కడ నీకు అసలు కాలమే అనేది లేదు. మనం చేస్తే అమ్మో నేను 2 గంటల ధ్యానంలో కూర్చునిపోయాను, లేకపోతే ఇవాళ అది జరిగిపోయింది, ఇవాళ ఇది జరిగిపోయింది. మనం టైంతో అన్ని కంపేర్ చేసుకుంటాం, టైంతో పాటే చూసుకుంటాం. అమ్మో ఈ టైం వేసి అన్నం అయింది తినాలి, ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి.
అలాగే ధ్యానం చేసేటప్పుడు కూడా ఎంత లేదన్నా టైం చూసుకుని కూర్చుంటాం. టైం చూసుకుని కూర్చోకుండా ఎంతసేపు కూర్చున్నానా ఎప్పుడు లేచానా అనేది మన దృష్టి ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటంటే భూమి మీదే కాలం అన్నది, పై లోకాల్లో ఎక్కడ కాలం లేదు. అవన్నీ టైమ్లెస్ స్టేట్ లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కాలము టైం అనేది 24 అవర్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, టైం అనేది ఓన్లీ ఎర్త్ మీదే ఉంది. ఈ ఎర్త్ మీదే ఉంది, ఇంకెక్కడ టైం లేదు. సో అంటే ఏంటి, గురువుతో మనం ట్రావెల్ చేస్తే ఈ ప్లేన్ లో ఉండమన్నమాట. టైం తెలియదు అంటే అర్థం ఏంటి, ఎక్కడ ఉండం, వేరే ప్లేన్స్ లో ట్రావెల్ చేస్తాం. అది అక్కడ మనం నోటీస్ చేయగలిగితే ఇంకా ఆయనతో ప్రయాణం చేస్తేనే అద్భుతం చూపించేస్తారు. సో రీసెంట్ గా మళ్ళీ ఈ మధ్యలో నేను ఒకసారి ఆయనతో కొంత దూరం కారులో వెళ్ళే అవకాశం వచ్చింది. ఇక్కడ ఒక 3 months 4 months బ్యాక్ రాజమండ్రి వచ్చినప్పుడు ఆవిడ రాజమండ్రి నుంచి అనపర్తి ఆ మధ్యలో ఇంకో ఊరు 3 పిరమిడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. గబగబా ఆయనతో సరే అందరూ బయలుదేరేటప్పుడు నేను ఆయన కారులో ఎక్కాను అనమాట. ఎక్కినప్పుడు వెనకాల కూర్చున్నప్పుడు సార్తో మాట్లాడుతూ ఉంటే, ఏంటి మేడం ఏంటి సంగతి అంటే ఇలా మాట్లాడుతూ ఉంటే, అప్పుడు ఏమిటంటే అన్నారు, ఆ రోజు అంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్పబడుతుంది ఆయన నుంచి, మనం ఏది ఏ టైం ఏది మనకు అందివ్వాలో ఆయనకి తెలిసిపోతుంది కదా. సో మాట్లాడేటప్పుడు అన్నారు, ఏదో టాపిక్ మాట్లాడుతూ, మేడం నా ప్రభావం మీ మీద ఎంత ఉంటుందో మీ ప్రభావం నా మీద అంతే ఉంటుంది, కరెక్టా కదా అన్నారు. అంటే అలా ఎలా ఉంటుంది సార్, మీ ప్రభావమే మా మీద ఉంటుంది కానీ మా ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది, అది ఎలా సాధ్యం అని అంటే సార్ అన్నారు, ఇంకా చెప్తున్నారు, ఉంటుంది, నా ప్రభావం మీ మీద ఉన్నట్టే మీ ప్రభావం నా మీద ఉంటుంది మేడం అన్నారు. నాకు ఇంకా యాక్సెప్ట్ చేయబుద్ధి అవ్వట్లేదు. అదేంటి, వాళ్ళ ప్రభావానికి మనలోనూ అవుతాం కానీ మన ప్రభావం ఆయన మీద ఎలా ఉంటుంది. సార్ అన్నారు, ఒక గోడ మీద నువ్వు ఒక చాక్ పీస్ తోనో దేంతోనో ఒక గీత గీసావనుకో మేడం, ఏం జరుగుతుంది అన్నారు. ఏం జరుగుతుంది అంటే గోడ మీద గీత పడుతుంది, చాక్ పీస్ రాసిన ముద్ర పడుతుంది అన్న. అంటే ఇంకేం జరుగుతుంది అన్నారు. ఇంకేం జరుగుతుంది అంటే ఇంకా ఏవో నాకు తోచినవి నేను ఎంతసేపు ఇటు నుంచే చెప్తున్నాను నేను అటు. అంటే గోడ మీద ఏం పడుతుంది అనే దాని మీద, అంటే మన దృష్టిలో గోడ చాలా పెద్దది, చాక్ పీస్ చాలా చిన్నది. మన దృష్టిలో గురువు చాలా పెద్దవాడు, దేవుడు చాలా పెద్దవాడు. వాళ్ళ ప్రభావమే మన మీద ఉండాలి తప్పించి మనం ఎప్పుడు ప్రభావితం అయ్యే స్టేట్ లోనే ఉంటాం కానీ చేసే స్టేట్ లో ఉండడం అనేది మనకు ఒక అభిప్రాయం కదా. సో అప్పుడు ఆయన 2-3 చెప్పిన తర్వాత సరిగ్గా ఆలోచించి ఇంకేం జరుగుతుంది చెప్పు అన్నారు. గట్టిగా అరిచారన్నమాట, కొంచెం కోపంగా. అంటే ఇంకా ఆ కోపాన్ని, అంటే ఆయన సౌండ్ మారితే కొంచెం మనకు కంగారు భయం వచ్చేస్తుంది కదా, ఆ కోపానికి వెంటనే తొందరగా అనేసాను అనమాట. అంటే గోడకున్న సున్నం కూడా చాక్ పీస్కి అంటుకుంటుంది సార్ అంటే. అది కరెక్ట్. మరి ఇప్పుడు చాక్ పీస్ ఎలా అయితే దాని మీద తన మార్కు వేసిందో, మీరు గమనించండి, ఏదైనా రాసినప్పుడు శుద్ధతో ఏదైనా శుద్ధ ముక్కతోనో చాక్ పీస్ తోనో ఏదైనా గోడ మీద రాసినప్పుడు ఈ చాక్ పీస్ తో ఏం రాసామో దాని మీద పడుతుంది, గోడకున్న కలరో పెయింటో ఏదో దీనికి అంటుకుంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక అది ఒక ఏదైనా బ్లాక్ కలర్ తో వైట్ మీద రాస్తే ఇంకా తేడా వెంటనే మనం గమనిస్తాం. సో అది వెంటనే స్ట్రైక్ అయింది అనమాట. స్ట్రైక్ అయ్యి చాక్ పీస్ కూడా గోడ రంగు అంటుకుంటుంది సార్ అని. అంటే అదే నేను చెప్పింది ఇప్పుడు నీకు, అంటే దీని రాత దాని మీద ఎలా పడిందో దాని సున్నం దీనికి అలాగే నా ప్రభావం మీ మీద ఎంత ఉంటుందో మీ ప్రభావం నా మీద అంతే ఉంటుంది. అంటే చూసేవాడిని బట్టి చూడబడేది ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఆయన ఎగ్జాంపుల్ చేసి చెప్పారనమాట. దానికి ఆ రోజు ట్రావెల్ చేసేటప్పుడు ఆయన చెప్పింది అది. అప్పుడు అన్నారనమాట, ఇంతకంటే ఇంకా తెలుసుకుందుకు ఇంకేం లేదు మేడం, ఏదైనా ఏంటంటే నీ వైపు నుంచి చూస్తే ఎంత కరెక్టో అవతల వైపు నుంచి చూస్తున్నా అంతే కరెక్ట్.
సో చూసేదాన్ని బట్టి చూడబడేది ఉంటుంది, చూడబడేదాన్ని బట్టి చూసేది ఉంటుంది. నా ప్రభావం మీ మీద ఉంటుంది, మీ ప్రభావం నా మీద ఉంటుంది. ఈ మొత్తం ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఇదే మేడం, ఇంకెంతకంటే నేను నీకు చెప్పడానికి ఏం లేదు అన్నాను. సో ఆఫ్ కోర్స్ దాన్ని ఆయన మాట మామూలుగా అలా ఎండ్ చేసిన విషయం ఏంటంటే, గురువు ప్రభావం మన మీద ఉంటుంది అని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, గ్రహిస్తామో, ఆటోమేటిక్ గా అప్పుడు మన ప్రభావం ఆయన మీద కూడా ఉంటుంది కదా, ఆయన చెప్పిన దాన్ని బట్టి. అంటే ఏంటంటే, నువ్వు రిసీవ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటేనే ఆయన ప్రభావం నీ మీద ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అసలు? దాన్ని అది అంటే అంతర్లీనంగా దాంట్లో ఆయన నాకు చెప్పింది ఆ విషయం నాకు అర్థమైంది అనమాట. ఎస్, ముందు ఆయన చెప్పడానికి నిన్ను తయారు చేయడానికి ఆయన ఎంత సిద్ధంగా ఉన్నా, ఫస్ట్ రెండోది నీ ప్రభావం ఆయన మీద ఉంటుంది అనడానికి అర్థం ఏంటంటే, నువ్వు ఎంత రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటే అంతవరకే ఆయన నుంచి బయటకు వస్తుంది, అంతకంటే రాదనమాట. సో అది మన ప్రభావం ఆయన మీద ఉండడం అంటే అర్థం. సో అదొక ఎక్స్పీరియన్స్ ఈ మధ్య కాలంలో ఆయన చెప్పిన వాటిలో. ఆ తర్వాత ఏంటంటే, ఇంకా అసలు ఇంకా చెప్తూ వెళ్తూ ఉంటే గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. గడిచిన 15 సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడ ఆయనతో మాట్లాడినవన్నీ పిన్ టు పిన్ ఆయన దగ్గర ఉన్నంతసేపు నేను ప్రతి మాట గుర్తుపెట్టుకుని ఆ మాటనే నెక్స్ట్ ఇంకా మనం ఆచరణలో పెట్టడానికి చాలా బాగా ప్రాక్టీస్ చేయడానికి, కొత్తలో బాగా ప్రాక్టీసెస్ ఇలాగే చేయడం. ఎందుకంటే ఇప్పుడున్న బుక్స్ అప్పుడు లేవు, ఇన్ని పుస్తకాలు లేవు, ఇంతమంది మాస్టర్స్ క్లాసులు లేవు. 98, 99, 2005, 7 ఇంచుమించు 8, 9, 10 దాకా కూడా ఇన్ని బుక్స్ లేవు. ఇంతమంది క్లాసెస్, ఇంతమంది వర్క్ షాప్స్, ఇంత కమ్యూనికేషన్. ఇప్పుడు యూట్యూబ్ లోనో గూగుల్లోనో సెర్చ్ చేస్తే ఎవరెవరో కూడా మనం పుస్తకాలు చదవచ్చు, చూడొచ్చు. అప్పుడు ఇవి లేవు. అప్పుడు ఏంటంటే ఆయన వచ్చినప్పుడల్లా ఆయన ఒక్కొక్క మాట చెప్తూ ఉండడం, ఆ మాటని రిసీవ్ చేసుకోవటం, అందులో ఉన్న విషయాన్ని గ్రహించడం, దాన్ని ప్రాక్టీస్ లో పెట్టడం, మళ్ళీ ఆయన వచ్చేటప్పటికి దాన్ని రెడీ చేసి కొత్త దానికి ప్రిపేర్ అవడం, ఇట్లానే ఉండేది అన్నమాట. సో అట్లాగా ఆయన దగ్గర ఉన్న ప్రతిసారి ఏదో ఒకటి నేర్పించి వెళ్ళేవారు ఇదివరకైతే. ఒకసారి ఏం జరిగిందంటే, వచ్చారు, ఇట్లానే కూర్చున్నారు, చాలా మంది ఉన్నాము, సార్ ఏదో తింటున్నారు అన్నమాట. తింటూ ఉంటే పక్కన ఒక ఆయన నుంచున్నప్పుడు ఆయన్ని అడిగారు. అడిగితే సంథింగ్ ఆయనకి ఏదో పని చెప్పారు, ఆ పని చేసావా అని అడిగారు అన్నమాట. అడిగితే ఆయన అన్నారు, లేదు సార్ అన్నారు. ఎందుకు అవ్వలేదు ఇంకా అని అడిగారు. అడిగితే నేను ఎవరికో చెప్పానండి, ఆయన చేస్తారనుకున్నాను, పంపించాను, ఆయనకి వెళ్తారనుకున్నాను, ఆయన చేస్తారనుకున్నాను, కానీ ఆయన చేయలేదు, అందువల్ల కాలేదు అన్నాడు. అప్పుడు సార్ చెప్పారనమాట, ఏంటంటే ఎప్పుడు కూడా అనుకున్నాను, చేద్దాం అనుకున్నాను, చూద్దాం అనుకున్నాను, వద్దాం అనుకున్నాను, ఇవన్నీ అనుకున్నాను అన్నవన్నీ ఉన్నాయి చూసావు, అది వెరీ అన్సైంటిఫిక్. ఆయన చెప్పింది ఏంటంటే వెరీ అన్సైంటిఫిక్. నీకు ఆధ్యాత్మికత అనేది గురువు దగ్గర మనం నేర్చుకునేది కానీ, ఆధ్యాత్మికతలో మనం నేర్చుకునేది కానీ అంత సైంటిఫిక్, అక్కడ అన్సైంటిఫిక్ గా ఏది ఉండదు. శాస్త్రీయతే కదా, ఆధ్యాత్మికత కూడా శాస్త్రీయత కలిగి ఉండాలి. సో అప్పుడే మనం నేర్చుకోగలుగుతాం. అది ఎంత బాగా చెప్పారంటే సార్, దాన్ని ఇప్పుడు శబరి ఉంది కదా, శబరి నుంచి నువ్వేం నేర్చుకున్నావు అని అడిగారు. ఏం నేర్చుకున్నావు అంటే, టక్కని ఈ విషయంలోంచి, ఈ ఫిజికల్ గా మాట్లాడుతున్న ఈ విషయం నుంచి శబరి దగ్గరికి వెళ్తే మామూలుగా ఎవరికైనా ఏమర్థం అవుతుంది. ఇంకా అప్పుడు ఆయనే చెప్పారనమాట. అన్నారు, ఆవిడ ప్రతి పండుని కూడా తిని చూసి పెట్టింది, తీగా ఉందా లేదా చూసి ప్రతి పండుని తిని చూసి పెట్టింది. అంతేగాని తీగా ఉంటాయనుకున్నాను స్వామి, అయ్యో చేదుగా ఉందా అనడానికి తీగా ఉంటాననుకున్నానని పెట్టలేదు. కానీ అంటే ఎంత అవేర్నెస్ తో ఉండాలి ఒక గురువు దగ్గర, వాళ్ళ దగ్గర నేర్చుకునే విషయంలో,
లేదా మన పట్ల మనం కూడా ఎంత జాగరూకతతో ఉంటేనో ఇంద్రియాలను జయించేయటం, మనసును జయించటం, వీటన్నిటిని పక్కన పెట్టేసి మనం ఒక సోల్ స్టేట్ లో నిలబడడం, ఇవన్నీ చెప్పుకోవటానికి చాలా స్పీచ్లు ఇచ్చుకోవడానికి చాలా బాగుంటాయండి. కానీ ఏంటంటే అవి మనం ఆచరణలో పెట్టడానికి మాత్రం ఒక్కొక్కటి పెడుతూ ఉంటేనే, మనం ఆచరిస్తూ ఉంటేనే అవి తెచ్చే మార్పు మనలో వస్తూ ఉంటాయి. కానీ ఏదో మాట్లాడుకున్నాము, ఏదో విన్నాము, మామూలుగా ధ్యానం చేసాము అన్నట్టుగా ఉంటే ఉండదు. సో ప్రతిదీ కూడా సైంటిఫిక్ గా ఉండాలి. అంటే అప్పుడు ఆయన అనుకున్నాను, చేస్తారు, చూస్తారు, ఎవరు కాదు, నువ్వే చేయాలి. అంటే మనకు చెప్తున్నది ఏంటంటే నువ్వు నీ ఆత్మ ఎదుగుదల కోసం నువ్వు ధ్యానం చేసుకుంటున్నావు, కానీ పక్కన వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేయించి మనం వెళ్ళి ఇంకో పని చేసుకు రావట్లేదు కదా. అలాగా అలా అనుకుంటే ఎలా అవుతుంది? మనకు ఆకలేస్తుంది, వాళ్ళు తింటే మన కడుపు నిండుతుంది అనుకుంటామా? అనుకోం కదా. అక్కడ ఎలా అనుకోమో ఇక్కడ కూడా అంతే. దానికి ఆయన చాలా సింపుల్ గా చెప్పారనమాట. ఆవిడ ప్రతి పండుని తిని చూసి పెట్టింది, ఖచ్చితంగా బాగుంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. అంతేగాని ఒకటి తినేసి మిగతావన్నీ బాగానే ఉంటాయి అని పెట్టేయలేదు కదా. సో అది అన్సైంటిఫిక్ గా ఎప్పుడు ఏది ఉండదు. సో నువ్వు అనుకున్నాను, చేద్దాం అనుకున్నాను, చూద్దాం అనుకున్నాను, వద్దాం అనుకున్నాను, ఇవన్నీ అన్సైంటిఫిక్. అసలు ఆ మాట నా దగ్గర మాట్లాడకండి. సో ఆ దెబ్బకి నేను నేర్చుకున్నది ఏంటంటే, అక్కడి నుంచి ఏ పనైనా సరే, పని మనకి చెప్పబడినా మనం చేయడం మొదలుపెట్టినా, నాతో కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే మరి ఒక పని ఏదైనా కొన్ని పనులు ఒక్కళ్ళని చేయడానికి కాదు, కొంతమంది మనతో కలిస్తే గానీ ఆ పని అవ్వదు. ఒకటి అందుకని ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి పని చెప్పేసి చేసేస్తారులే అని మనం ఎస్కేప్ అయిపోతాం. ఏ పనిలో అయినా, అది ఉద్యోగం అవనండి, ఇంట్లో అవనండి, ఇంకో చోట అవనండి, సొసైటీలో అవనండి, ఎక్కడైనా కానీ. అప్పటి నుంచి నేను బాగా నేర్చుకున్న విషయం ఏంటంటే, ఎవరికైనా చెప్పినా కానీ, మనకి కొంత పార్ట్ ఎవరికైనా అప్పచెప్పినా కానీ దగ్గరుండి సరిగ్గా చేశారా లేదా అని చూడటము, లేదంటే అప్పచెప్పేసి వదిలేసాం అనుకోండి, వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. ఇలా అయిపోయిన తర్వాత ఇదేంటి ఇలా చేసావు అంటే ఆ తప్పు ఎవరిది? అప్పచెప్పిన వాళ్ళదే తప్పు కదా, చేసిన వాళ్ళకి తప్పు కాదు కదా. పాపం వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఎంత తెలిస్తే అది చేశారు. నీకు ఎంతో చెయ్యాలని నీకు అనుకున్నప్పుడు నువ్వు దగ్గర ఉండాలి, దగ్గర నిలబడి నీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా వాళ్ళు రీచ్ అయ్యేలాగా చెప్పి చేయించుకోవాలి. అంతేగాని అప్పచెప్పేసి ఇదేంటి ఇలా చేసావు, అలా చేయాలి కదా, అలా చేస్తావు అనుకున్నాను అంటే అది రాంగ్ అనమాట. సో అప్పటి నుంచి ఆ పనిలో ఆ విషయాన్ని నేను నేర్చుకుని అప్లై చేసుకుంటూ వచ్చాను. ఇంకా అప్పుడు బాగా అర్థమైంది, ఎవరికైనా ఒక పని అప్పచెప్పినప్పుడు అప్పటిదాకా మనం ఏంటంటే వాళ్ళు సరిగ్గా చేయలేదు, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకి చేత కాలేదు, ఇట్లానే ఆలోచించాను. నా వరకు నేను అంత సంగతి కాదు. కానీ అప్పటి నుంచి ఏంటంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి ఎంత తెలుసో, ఎలా చేయటం తెలుసో, మనం చెప్పింది ఎలా అర్థమైందో అలాగే చేస్తారు. కానీ అందుకని మనకేం చేయాలి, మనకి ఎలా కావాలనుకుంటే అలా జరగాలి అంటే మనం పక్కనుండి ఆ పని చూసుకోవాలి. దగ్గరుండి ప్రతిదీ కూడా మనం దగ్గరుండి చూసుకోవాలి. చేస్తాం అనుకున్నాం, చూస్తాం అనుకున్నాం అనేది అసలు తప్పు. ఇంకా అక్కడి నుంచే అర్థమైంది. అప్పటి నుంచి ప్రతిదీ కూడా ఏంటంటే ఎవరితో పని చేసుకుంటూ వెళ్ళినా కానీ ఆ పని కంప్లీట్ అయ్యే వరకు మాత్రం ఇచ్చి ఈ పని మీరు చేసేయండి అని వదిలేసి వెళ్ళిపోవడం నేను ఎప్పుడు చేయలేదు. అది ఇంట్లో కానీ బయట కానీ ఎప్పుడు కూడా కంప్లీట్ గా నేను చేస్తూ రావడం, అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారో దగ్గర నుంచి చూడటం, అలా కాకపోతే ఇలాగని చెప్పడం, దాంట్లో వాళ్ళు నేర్చుకుంటారు. రెండు మనకి కూడా ఏంటంటే పనిని మళ్ళీ చేసుకోలేకుండా ఫస్ట్ పని అయిపోతుంది. మూడోది ఏంటంటే మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళలో తప్పును వెతకడానికే ప్రయత్నం చేస్తాం. అంటే ఇన్ జనరల్ గా మనిషి అనేవాడిది ఏంటంటే ఏదైనా ఒకటి బాగా జరిగితే నాదే అనమాట, నా వల్ల ఎస్ నేను చెప్పాను కదా బాగా జరిగింది, నేను చేశాను కదా బాగా జరిగింది. అదే బాగా లేదనుకోండి, నేను చెప్పాను అయినా నీకు చేయటం చేత కాలేదు, నువ్వు సరిగ్గా చేయలేదు అంటే అది అసలు అంటే దీని వెనకాల ఆ యాటిట్యూడ్ మనకి ఎంత మారిపోయింది.
గమనిస్తే ఏంటంటే దగ్గర ఉండి పని చూసుకుంటూ చెప్పిన వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో చూస్తూ వాళ్ళు మనం అనుకున్నట్టుగా కనుక చెయ్యకపోతే, చేయడం రాకపోతే, తెలియకపోతే అలా కాదు ఇలా చేస్తూ ఉంటే తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఎదుగుతున్నారు అక్కడ. వదిలిపెట్టేస్తే వాళ్ళకి ఎలా తెలుసో అంతే చేసేస్తారు. కానీ మనం దగ్గర ఉండి మనకు కావాల్సినట్టుగా చెప్పడం వల్ల వాళ్ళకి తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసుకుంటున్నారు కదా. వాళ్ళ స్టాండర్డ్ పెరుగుతుంది. వాళ్ళు ఎదుగుతున్నారు అక్కడ. 2 మనం కూడా ఏంటంటే తప్పైతే ఎదుటి వాళ్ళది, రైట్ అయితే నాది అన్న యాటిట్యూడ్ నుంచి బయటకొచ్చి మనం కూడా ఎదుటివాడిని ఎదిగించడంలో భాగం తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా మనం కూడా ఎదగడం అనేది జరుగుతుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే అండి చెప్తే వింటే వచ్చేవి కాదు. ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ లో పెట్టాలి. ప్రాక్టీస్ లో పెడితే ఎంత బాగుంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చెడిపోకుండా ఉంటుంది. మనకు కావాల్సింది అదే కదా. రెండోది ఏంటంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మూడోది ఏంటంటే మనం దగ్గర ఉండడం వల్ల పక్కన వాళ్ళు కూడా ఒక జాగ్రత్తగా పని చేస్తారు. దగ్గర లేమనుకోండి ఏదో చేద్దాంలే ఎప్పుడప్పుడు పెట్టిందా అన్నట్టుగా ఉంటుంది. అంటే వాళ్ళు తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో అట్లాగా అది అవాయిడ్ అయిపోతుంది. నాలుగోది ఏంటంటే అవతల వాళ్ళు ఎదుగుతారు, ఇంకా మంచి హై లెవెల్కి వెళ్ళడం నేర్చుకుంటారు. ఇవతల మనం కూడా ఏంటంటే మనము అడ్జస్ట్ అవుతాం. అంటే మన పక్కవాడి స్థాయి ఒక మాట విషయంలో కానీ పని విషయంలో కానీ మనకంటే తక్కువే అనుకుంటాం. కానీ ఏంటంటే మనకేమనిపిస్తుందంటే మనం అక్కడ లేనప్పుడు చెప్పేసి వదిలేయడం, పని చెప్పి వదిలేయడంతో అప్పుడు ఏంటంటే మనకి వాళ్ళకి మధ్య ఆ గ్యాప్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎందుకంటే నువ్వు తెలిసిన వాడికి తెలిసినట్టే ఉంటావు, తెలియని వాడు తెలియనట్టే ఉంటాడు. సో మన మధ్య గ్యాప్ ఎప్పుడు ఫీల్ అవ్వదు. అది మీరు ఈ విషయాన్ని రిలేషన్షిప్స్ లో బాగా మీరు అప్లై చేసుకుంటే కనుక మన ఇంట్లో మనతోనే చాలా మంది ఉంటున్నా కానీ ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్ అవ్వదు. అది ఎలా ఉంటుందంటే ఎప్పటికీ నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేవు. అది మన పిల్లలు అవనేది, మన హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఇంట్లో ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ దగ్గర బయటకు వస్తుంటాయి. సో అంటే ఏంటంటే నేను నీ లెవెల్ నా లెవెల్ వేరు అనేది మన మనసులో ఉండిపోతుంది అనమాట. ఆ ఉండిపోయిన ఆ భావం ఏం చేస్తుంది అంటే మన మధ్యలో ఒక గ్యాప్ ని సృష్టిస్తుంది. ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలి అంటే ఎప్పుడు కూడా ఆ పనిలో స్టాండర్డ్ ఎట్లా ఉన్నా కానీ వాళ్ళకి మనకి మధ్య చేసే విధానము, అండర్స్టాండింగ్, జ్ఞానములో తక్కువైనా కానీ మనం అక్కడే ఉంటూ వాళ్ళకి చెప్తూ వాళ్ళతో పాటు మనం కూడా కలిసి చేసుకుంటూ కొంతవరకు రీచ్ అవ్వలేకపోయారు, వెంటనే అర్థం కాలేదు, మనకి ఇన్ టైంలో పని అయిపోవాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చేస్తాను నువ్వు చూడు, నీకు అర్థమైపోతుంది, ఇంకోసారి నువ్వు చేతుగాని అనేసి చేసేసామనుకోండి వెంటనే చూసి నేర్చుకుంటారు. చెప్తే చేసి తర్వాత నేర్చుకునే దానికి చూసి నేర్చుకోవడానికి తేడా ఉంటుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా ఆ గ్యాప్ ఉండదు. అదేంటంటే మధ్యలో ఆ గ్యాప్ ఉండిపోదు, ఎప్పుడు ఆ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అక్కడే ఉండడం వల్ల, అంటే ఇన్ కేస్ ఇక్కడ నేనంటే నేను అని కాదు, వ్యక్తి గురించి చెప్తున్నాను అనమాట. మనం అక్కడే ఉండడం వల్ల మనకి వాళ్ళకి మధ్య చాలా గ్యాప్ ఉన్నట్లు ముందు అనిపించకుండా ఉంటుంది. వాళ్ళు గొప్పగా ఉన్నారు, లేకపోతే వాళ్ళ యజమానులు, మనం పనిచేసేవాళ్ళము అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో అది రిలేషన్షిప్ అయినా కూడా అంతే. ఏంటంటే ఎప్పుడు నువ్వు చెప్తే మేము వినాలా, నువ్వు చేసేదే కరెక్టా, నేను చేసేది నీకెప్పుడు నచ్చదా, ఇట్లాంటివన్నీ కూడా అందుకే వస్తాయి. ఒక పని చేసే సర్వెంట్స్ అవనండి, మన ఫ్రెండ్స్ అవనండి, మన రిలేషన్స్ అవనండి, ఎవరైనా బండి కూడా నాకు ఎట్ ఏ టైం ఆ ఒక్క సంఘటన నుంచి నేను ఆయన దగ్గర కూర్చుని ఆ మాటను విన్న దగ్గర ఆయన ఆ రోజు దాన్ని ఉదహరించి అందరికీ చెప్పారు, అక్కడ కూర్చున్న అందరికీ. కానీ వెంటనే నేను చాలా దగ్గర సెట్ అయిపోయాను. ఎందుకంటే మనం అక్కడ ఉంటే జరిగే మార్పులు ఇవన్నీ అనమాట. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మనం ఆ సిచ్యువేషన్ లో ఉండాలి. మనం ఉంటేనే
మిగతా వాళ్ళు కూడా సరిగ్గా ఉంటారు. మనం ఉండకపోతే మిగతా వాళ్ళు ఎవరు సరిగ్గా ఉండరు. ఇప్పుడు బాస్ గాని, స్కూల్ హెడ్ మిస్ట్రెస్, ప్రిన్సిపల్ గాని స్కూల్లో ఉంటే వాతావరణం ఒకలా ఉంటుంది. ఆఫీస్ లో ఉంటేను వాళ్ళు కాసేపు బయటకు వెళ్తే ఇక్కడ వాతావరణం ఇంకోలా ఉంటుంది. వీళ్ళందరూ రిలాక్స్ అయిపోవడం, టీచర్లు అందరూ కబుర్లు చెప్పుకోవడం మొదలు పెడతారనమాట. సో అట్లా అలాగే ఉంటుంది ఇది కూడా. అందుకని అప్పుడు నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, అనుకున్నాను అనేది ఎందుకు అన్సైంటిఫిక్ అన్నారు పత్రి సార్ అనేది బాగా ప్రాక్టికల్ గా బాగా తెలిసింది. సో అప్పటి నుంచి నాతో పాటు పనిచేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. విజయలక్ష్మి కానీ, తన హస్బెండ్ సుబ్రహ్మణ్యం కానీ, వీళ్ళందరూ పరిచయం అయింది నాకు గత 3 సంవత్సరాలే అయింది. కానీ ఈ 3 సంవత్సరాల్లో పనిచేస్తూ వాళ్ళు ఇదంతా చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఎందుకంటే మనం కలిసి చేయటము, అక్కడ ఉండటము, వాళ్ళు చేయలేకపోతే తప్పు వాళ్ళది కాకుండా మనం ఫస్ట్ చేసేయటము, ఇవన్నీ ఎందుకంటే ఎక్కడ కూడా అశాస్త్రీయత అన్నది తీసుకొచ్చేది ఆధ్యాత్మికత కాదు. శాస్త్రీయతే. ఆధ్యాత్మికత ఎలా అయితే శాస్త్రము, దాని ఇంప్లిమెంటేషన్ కూడా శాస్త్రీయతనే తీసుకొస్తుంది కానీ అశాస్త్రీయతని తీసుకురాదండి. ఇదేం పురాణం కాదు కూర్చుని అదిట ఇదిట అని చెప్పుకుందుకు. ఇక్కడ అటాలు ఏం లేవు, చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. సో అదనమాట. అదొకటి నేను ఆయన అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో అర్థమయ్యేలా చెప్పేస్తారు. ఎందుకంటే ఇదే విషయాన్ని మనం ఒక క్లాస్ తీసుకుని ఒక వర్క్ షాప్ కి అటెండ్ అయ్యి కూడా నేర్చుకోవచ్చు. టైం పట్టచ్చు, లేదా ఒక 10,000 ఫీజు ఇచ్చి కూడా నేర్చుకోవచ్చు. కానీ ఒక గురువు సమక్షంలో ఏంటంటే నాకైతే నేను ప్రతిదీ అలాగే అనిపిస్తుంది. చాలా లాక్స్ ఏంటంటే, ఇప్పుడు తాళం ఒక తాళం వేసాము, తాళం కప్ప ఒకటి వేస్తాము, కానీ మన చేతిలో తాళం చెవులు ఒక 10 ఉన్నాయి అనుకోండి, దానికి సూట్ అయ్యేది ఏదో ప్రతిదీ పెట్టి తిప్పితే కానీ తెలీదు. ఏది పెట్టి తిప్పినప్పుడు ఓపెన్ అవుతే ఎస్ అది దానికి కరెక్ట్ అనిపిస్తుంది. అట్లా కానీ నాకు గురువు సమక్షంలో మనం నేర్చుకునేది ఎట్లా అనిపిస్తుంది అంటే, నువ్వు 10 తాళం చెవులు కాదు కదా, 100 ఉన్నా కరెక్ట్ తీసి దాంట్లో పెట్టి టక్కన ఓపెన్ అయిపోతుంది. ఇంకా అక్కడ టైం వేస్ట్ లేదు కదా. సో అట్లా ఉంటుంది అనమాట. వెంటనే మనలో ఉన్న ఆ లాక్ ఏదైతే ఉందో, ఒక బ్లాక్ అవ్వనండి, ఒక అజ్ఞానం అవ్వనండి, ఏదైతే అది టక్కన ఓపెన్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ అట్లా ఉంటుంది, గురువు ఇచ్చే జ్ఞానం అలాంటిది. సో అదొక ఎగ్జాంపుల్ నేర్చుకున్నాను అనమాట అక్కడి నుంచి. అంటే మాట్లాడుతూ ఉంటే గుర్తొచ్చినవి ఇవి. అదొకటి. తర్వాత ఏంటంటే ఇంకా పత్రి సార్తో నేర్చుకున్నవి వైజాగ్ జ్ఞాన చక్రం అప్పుడు అది అనమాట. అంటే మనము కొన్ని సార్లు ఒకసారి ఏం జరిగిందంటే, దాదాపు ఇది కూడా జరిగే ఒక 8-9 ఏళ్ల క్రితం మాట. అప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మనం ఎంత సాధన చేస్తున్నా కానీ మన మనసు అనేది పని చేస్తూనే ఉంటుంది. పూర్తిగా 24/7 నో మైండ్ స్టేట్ లో ఉండడం అనేది ది బిగినింగ్ అందరికీ వచ్చేసేది. బహుశా ఇప్పటికీ కూడా ఉందని నేనేం చెప్పలేను. అప్పుడప్పుడు మనసు పని చేస్తూనే ఉంటుంది, అది రియాక్ట్ అవుతూనే ఉంటుంది. సో అట్లాగా కొన్ని పరిస్థితులు రీత్యా ఒకసారి ఏమైందంటే, ఒక మనసు యొక్క శూన్యత ఏంటంటే, ఉన్న పరిస్థితులను చూస్తున్న పరిస్థితుల వల్ల వచ్చిన నిర్లిప్తత అనమాట. ఏంటి లైఫ్ అంటే ఇంతే, ఇంకెంతకంటే ఏం లేదు ఇక్కడ అని ఒక నిర్లిప్తత, అదొక లాంటి ఒక వైరాగ్యం, అంటే అందుకని ఏంటంటే చాలా చెప్పాలంటే ఒక నిర్లిప్తతలోకి వెళ్ళిపోయాను నేను కొద్ది రోజులు. వెళ్ళిపోయినప్పుడు ఎందుకో తెలీదు అలాగే ఉండిపోయేది. అప్పుడు చాలా రోజులు ఇట్లాగే ఏంటి నేను ఇలా ఇంత నిర్లిప్తంగా ఉంటున్నాను, ఈ పరిస్థితుల నుంచి ఎట్లా బయటికి రావాలి అనేది కూడా తెలిసేది కాకపోతే ఇలాగే రోజు ధ్యానం చేస్తున్నాను. ఓ రోజు ధ్యానం చేస్తుంటే ఏంటంటే, అప్పుడు కూడా ఇట్లాగే ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట ధ్యానంలో కనిపిస్తోంది. ఏంటంటే సార్ స్టేజ్ మీద కూర్చుని ఫ్లూట్ వాయిస్తున్నారు. ఆయనకి కొంత వెనకాతల నేను ఉన్నాను. నేను ధ్యానం అంటే చాలా మంది కూర్చుని ధ్యానం చేస్తారు కదా, అట్లా కొంచెం వెనకగా కూర్చుని ధ్యానం చేసేటప్పుడు ఫ్లూట్ వాయిస్తూనే సార్ ఏం చేశారంటే దగ్గరికి రాని సైగ చేశారు.
సైగ చేసి ఇంకొంచెం ముందుకు జరిగాను, ఇంకా దగ్గరికి రాను, ఇంకొంచెం ముందుకు జరిగా, ఇంకా దగ్గరికి రాను. ఆయన ఇంకా 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 సైగ చేస్తూనే ఉన్నారు, ఫ్లూట్ వాయిస్తూనే ఉన్నారు. ఇంకా ఎంత దగ్గరికంటే ఈ ఈ చే ఈ చేత్తో వాయిస్తూ ఉంటే ఫ్లూట్ ఇలా పట్టుకుంటే ఈ చేయి కిందకి వచ్చేసాను అనమాట నేను. అంత దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ ఫ్లూట్ వాయిస్తూ ఉన్నప్పుడు నేను ఇక్కడ ధ్యానంలో కూర్చున్న నా లోపల కూడా లోపలంతా మొత్తం పైనుంచి కిందకంతా ఓపెన్ అవ్వడం మొదలుపెట్టింది లోపల అనమాట. అవడం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు బద్రీ సార్ అన్నారు, ఈ ఈ చేతి కిందకి భుజం కిందకి ఉన్నాను కదా, నా మెడ ఇక్కడ ఇరికించుకున్నారు అన్నమాట. నా చెవిలో అంటున్నారనమాట ఆయన. ఏంటంటే, మేడం నువ్వు నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయావు, సైలెన్స్ లో ఇరుక్కుపోయావు, బయటకు వచ్చాయి మేడం అన్నారు. అంటే అదేంటి సార్ అంటే, ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క చక్రాన్ని దాటి వచ్చేటప్పుడు అనాహతము అంటే ఆహతం లేనిది, శబ్దం లేనిది అని అర్థం. సో ఆ శబ్దం అనాహతం స్థితి అంటే మనం చక్రాస్ దాటి వచ్చేటప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని చోట్ల స్ట్రక్ అయిపోతాం, ఒక్కొక్క చక్ర లెవెల్లో స్ట్రక్ అయిపోతాం అనమాట. ఆ స్ట్రక్ అయిపోయినప్పుడు మనకు తెలియకుండానే నేను అనాహత చక్ర లెవెల్లో స్ట్రక్ అయిపోయాను అనమాట. అప్పుడు జరిగింది అది. అందువల్ల నాకు ఆ లోపల ఆ నిర్లిప్తత, నేనేమనుకున్నానంటే బయట జరుగుతున్న సంఘటనల వల్ల వచ్చిన నిర్లిప్తత అనుకున్నాను. కానీ అప్పుడు ఆయన అన్నారనమాట, నువ్వు మేడం అనాహతంలో ఇరుక్కుపోకూడదు ఎవరు కూడా, నువ్వు సైలెన్స్ లో ఇరుక్కుపోయావు, బయటకు వచ్చాయి అన్నారు. అన్నాక అయిపోయింది, ఆ సంఘటన కనిపించింది, అది అక్కడ జరిగింది, ఇదంతా ధ్యానంలో కనిపించింది. సో ఆ మొన్నటి నుంచి ఇంకా సైలెన్స్ లోంచి లోపల తెలియని నిర్లిప్త స్థితిలోంచి బయటకు వచ్చి. ఎందుకు ఇవి చెప్పడం అంటే, ఇలాంటివి మనలో తెలియకుండా చాలా మందికి జరుగుతాయండి. అప్పుడప్పుడు ఇప్పటి వరకు జరిగి ఉంటుండొచ్చు, కానీ ఎందుకు ఇలా జరిగిందో మనకి సమాధానం తెలియకపోవచ్చు. లేదంటే మనం ఇంకా సాధనలో ముందుకు వెళ్ళేటప్పుడు బహుశా ఎదురుపడొచ్చేమో, తెలుస్తుంది కదా, ఏంటి నేను ఇలా ఉన్నానేంటి, నాకు అసలు ఏమైంది, ఏ కారణం, అంతా బయట చాలా మంది నాకు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, లేదంటే క్లాసెస్ లో కానీ చెప్తూ ఉంటారు అన్నమాట. మేడం మాకు బయట అంతా అన్నీ ఉన్నాయి, అంతా బాగుంది, కానీ ఎందుకో తెలీదు లోపల మాత్రం చాలా నిర్లిప్తంగా ఉంటాను. అంటే బయట ఏవి సంతోషాన్ని నాకు ఎందుకు ఇవ్వటం లేదు, కారణం అనమాట. సో ఇట్లాంటి కారణాలు ఉంటాయి. అంటే మనము ఏ స్థితిలో ఎక్కడ ఇరుక్కుపోయినా కూడా బయటికి తీసుకొచ్చేవాడు గురువే, ఖచ్చితంగా గురువే. సో అట్లాగా అనాహతంలో స్ట్రక్ అయిపోయినప్పుడు ఆ రకంగా ఆయన బయటికి తీసుకొచ్చారన్నమాట. అదొకసారి జరిగింది. సో మనకి 8:20 అయిపోయింది. ఇక్కడ మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం కొన్ని గుర్తొస్తూ ఉన్నాయి, రేపు కంటిన్యూ చేస్తాను. మరి మనం 10 నిమిషాలు ధ్యానం కూడా చేయాలి కదా. సో ఒకసారి మ్యూట్ చేయండి, అదే అన్మ్యూట్ చేయండి, చేస్తే వీళ్ళు ఏదైనా మాట్లాడితే ఓకే. సరే ఓకే అండి, అందరూ కళ్ళజోడు తీసేయండి, కళ్ళు గేళల్లో వెళ్ళి పెట్టుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు అంటే 15 నిమిషాలు, 26 అయ్యింది, 46 వరకు 36 వరకు మన టైం కరెక్ట్ గా 10 నిమిషాలకి. మరి మీరు ఏదైనా పద్యాలు పాడితే పాడండి సార్. ఓకే. భలే మంచి రోజు, పసంతైన రోజు, ఆనందం పొంగే నేటి రోజు. భలే మంచి రోజు, పసంతైన రోజు, ఆనందం పొంగే నేటి రోజు. ఆనందం పొంగే నేటి రోజు. శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానులుగా మారిన రోజు, ధ్యానులైన జ్ఞానులే ఆత్మజ్ఞానులుగా మారిన రోజు. శ్వాస మీద ధ్యాస నుంచి ధ్యానులుగా మారిన రోజు,
ధ్యానులైన జ్ఞానులే ఆత్మజ్ఞానులుగా మారిన రోజు, నింగిలోని ఆనందాలు జ్ఞానులందరూ పొందిన రోజు, భలే మంచి రోజు, పసంతైన రోజు, ఆనందం పొంగే నేటి రోజు, జీవహింస మానిన రోజు, హంసను చేబూనిన రోజు, ధ్యానమంతటా విరసిన రోజు, జగమంతా పండగ రోజు, ధ్యానమంతటా విరసిన రోజు, జగమంతా పండగ రోజు, పత్రిజీ ఆశలన్నీ ధ్యాన జగతుగా వెలసిన రోజు, భలే మంచి రోజు, పసంతైన రోజు, ఆనందం పొంగే నేటి రోజు, ఆనందం పొంగే నేటి రోజు. వేమన పద్యాలు. విశ్వమంత బ్రహ్మ విస్తరించుట కాక వేరే బ్రహ్మమని వెల్తకనేలా, తగిలియుండుగాదే తనలోని బ్రహ్మము, విశ్వధాభిరామ వినరవేమ. విశ్వమంతా బ్రహ్మం విస్తరించుటే ఉంది కానీ ఎక్కడని ఎతుకుతున్నావురా అంటున్నాడు. శిలలని చూసి శివుడని భావింత్రు, శిలలే కాని శివుడు కాడు, తనలోని శివుని తానెలా తెలియడో, విశ్వధాభిరామ వినరవేమ. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి, గాలి యొక్క మర్మ మెరగక, ముక్కులోని గాలి ముక్తికి మార్గమయా, విశ్వధాభిరామ వినరవేమ. పక్షి జాతిని పట్టి పరగహింసను పెట్టి, కుచు నిండ కూరుకొనుట వండి తినేటి వాడు, వసుధ చండాలుడు, వసుధ చండాలుడు, వసుధ చండాలుడు. మాటలాడుడొకటి మనసులోనొకటి, వడలి గుణమొకటి మది ఒకటి, ఎట్లు కల్గును ముక్తి ఇట్లుండుగా తాను, విశ్వధాభిరామ వినరవేమ. మనసులోన ముక్తి మరి ఒక చోటున, వెదకబోగువాడు వెరివాడు వెరివాడు, గొర్రె పిల్ల చంకనిడి గొల్ల వెదుకురీతి, విశ్వధాభిరామ వినరవేమ. దేశ దేశములను తిరుగంగా తిరుగంగా, ఆత్మయందు ధ్యానమంటుకొనెను, కాసులకు తిరుగు కల్గునా మోక్షంబు, విశ్వధాభిరామ వినరవేమ. గురువు చెప్పు విద్య గురునికి తెలుసు, గురువు చెప్పు విద్య గురువెరుంగు, గురువు మహిమ పరమ గురునికి తెలియురా, విశ్వధాభిరామ వినరవేమ. కల్ల గురుడు కట్టు కర్మ చయంబులు, మధ్యముండు గురుడు కట్టు మంత్ర చయంబు, ఉత్తముండు గట్టు యోగ్ర సామ్రాజ్యము, విశ్వధాభిరామ వినరవేమ. సంజవార్గనేమి జపము చేయగనేమి, వేదశాస్త్రములు వెలయనేమి, పరము గణనివాడు బాపడు కాడురా, విశ్వధాభిరామ
వినరవే. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వధాభిరామ వినరవేమ. హాయిగా ప్రశాంతంగా అద్భుతమైన ధ్యానంలో ఉన్నాం. లాస్ట్ 2 నిమిషాలు. ఆలు బిడ్డలను చునతి మోహమునున్న దళము మీద వాంచ తగిలియున్న నటి నరులకెల్ల నవని ముక్తి లేదయా విశ్వదాభిరామ వినరవేమ. తప్పులెన్ను ఆరు తండోపతండంబు పూర్వజనులకెల్ల నుండు దప్పు. తప్పులెన్ను వారు తను తప్పులెరగరు విశ్వదాభిరామ వినరవేమ. బ్రహ్మంగారి పద్యం ఒకటి పాడుకొని రోజు. స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రముల మహిమ లేదు గుణము కుదిరేనేని యోగి తానౌను కాళికాంబ కాళికాంబ హంస కాళికాంబ. సూత్రమెరిగి వెలుగు చూడ చూడగా పాపజాలమెల్ల మాయమౌను పూర్వజన్మ కర్మలు బుడిదైపోవును కాళికాంబ హంస కాళికాంబ. లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే, చేతులు విడదీసి కనురెప్పల మీద ఆనించుకోవాల్సి. 4, 5, 3, 2, 1, 0. ఓకే మేడం. థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. మరి ఈరోజు విన్న వరకు ఎలా ఉంది? ఈరోజు మీరు చెప్పింది అడ్మినిస్ట్రేషన్ వరకు చాలా బాగుంది. అసలు మనం ఎట్లా మెలగాలి, ఎక్కడ ఎట్లా ఉండాలి, ఏ రకంగా గురువు దగ్గర కూడా ఎంత వరకు ఉండాలి, ఎంత వరకు మనం మాట్లాడాలి, ఎంత వరకు ఉండాలి, అన్నీ చాలా బాగున్నాయి మేడం. అనుకోకుండా వస్తున్నాయి. చెప్పేది మీరు కాదు, వినేది మేము కాదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో అవన్నీ మరి ఆత్మలోని, మీ ఆత్మలో ఉన్న భగవంతుడు, మా అందరి ఆత్మలో ఉన్న భగవంతుడికి ఎన్నెన్నో సమాచారాలు చేరవేయటానికే ఈ కరోనా అనే ఒక కిరీటము మనందరినీ కూడా లోపల నుంచి మరి అద్భుతమైన ఎక్కడెక్కడ పుట్టామో, ఎక్కడెక్కడ జరిగినాయో మరి అందరు కలవటం, మరి ఇంత అద్భుతమైన ఈ యొక్క పౌర్ణమి దినాల్లో ఒక గురువుల గురించి చర్చించుకోవటం అంటే ఇది కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా దొరకని విశేషమైన విద్య. దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో ప్రతి ఆదివారం ఆధ్యాత్మిక ప్రసంగం అని బోట్ల మీద రాయటమే కానీ ఎవరికి చెబుతున్నారు మేడం? ఎక్కడ ఏమి లేదు. కాబట్టి మరి చాలా అద్భుతంగా ఉంది మేడం నా సందేశం ఇది. థ్యాంక్ యూ. బాగుంది సార్. ఓకే.